గైస్ 5-10 వ్యూస్ వస్తున్నాయా? ఈ మధ్యలో చాలా ఆడియన్స్ కి అయితే ఏమొస్తున్నాయంటే 5-10-20-30 వ్యూస్ వస్తున్నాయి. చాలా ఆడియన్స్ అయితే బాధపడుతున్నారు అన్నమాట. 5-10-30-20 ఇట్లా వ్యూస్ వస్తున్నాయి. ఆల్మోస్ట్ 100 కన్నా ఎక్కువ వ్యూస్ వస్తలేవు అనమాట. 5-10-20 లేదా 50 లేదా 100 ఆల్మోస్ట్ ఇంతే వస్తున్నాయి, ఆగిపోతుంది. సో వాళ్ళకి వ్యూస్ రాక చాలా కష్టపడుతున్నారు గాయస్. ఏం చేస్తున్నారంటే ఇప్పుడున్న సిచ్యువేషన్ లో ఆడియన్స్ యూట్యూబ్ వదిలేసి వెళ్ళిపోతున్నారు. సో యూట్యూబ్ లో లాభం ఉందండి, లాభం లేదని నేను అంటలేను. ఎందుకంటే దాంట్లో కష్టపడితేనే మనకు వ్యూస్ వస్తాయి అన్నమాట. సో మనం వ్యూస్ ఎలా తెచ్చుకోవాలనేది మనకు కష్టపడాలన్నట్టు. సో ట్రిక్ యూజ్ చేయాలి. ట్రిక్ ఎలా యూజ్ చేయాలనేది మనకు ఈ వీడియోలో చెప్తానమాట గాయస్. ఏంటంటే ఏదైతే ఇంప్రెషన్ ఉంటుందో, ఇంప్రెషన్ ఇప్పుడు అవరేజ్ డ్యూరేషన్ అయితే ఉంటుందో, ఆడియన్స్ మనం ఏదైతే వీడియో అప్లోడ్ చేస్తున్నాం కదా, ఆడియన్స్ ఎంతవరకు చూస్తున్నారో అదొకటి గెస్ చేయండి. ఏవి అంటాం కదా, ఇప్పుడు ఏవి ఇట్లా రాస్తాం కదా, అంటే ఏవి అంటే ఏంటి? అవరేజ్ డ్యూరేషన్ అన్నమాట. అవరేజ్ డ్యూరేషన్. సో అవరేజ్ డ్యూరేషన్ అనేది మనకు ఆడియన్స్ ఎంతవరకు చూస్తున్నారు. మీ వీడియో 10 మినిట్స్ ఉంది అనుకోండి, దాంట్లో నుంచి 4 మినిట్స్ అనేది చూస్తున్నారు అనుకోండి. ప్రతి 1% అనేది 4 మినిట్స్ వీడియో చూస్తున్నారు అనుకోండి, కంపల్సరీ మన వీడియో అనేది వైరల్ అవుతుంది. కంపల్సరీ ఇది వైరల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అనమాట. కంపల్సరీ ఆబ్వియస్లీ వైరల్ అవుతుంది. ఎందుకంటే యూట్యూబ్ వాళ్ళు ఇంప్రెషన్ హై వేస్తాడు అన్నమాట. సో అట్లా అన్నట్టు ఎవరైతే ఆడియన్స్ 4 మినిట్స్ చూస్తున్నారు అనుకోండి, 4+ మినిట్స్ చూస్తున్నారు అనుకోండి, డ్యూరేషన్ అనేది అవరేజ్ డ్యూరేషన్ అంటాం కదా. సో అట్లా అంత టైం వరకు మనకు చూస్తున్నారు అనుకోండి, కంపల్సరీ మన ఛానల్ అనేది, మన వీడియో అనేది కంపల్సరీ వైరల్ అవుతుంది. ఎగ్జాంపుల్ కోసం ఇక్కడ స్క్రీన్ రికార్డ్ అయితే చూపిస్తాను. ఎందుకంటే మీకు ఎగ్జాక్ట్లీ వ్యూస్ ఎలా తెచ్చుకున్నారనేది మీకు ఇక్కడ వీడియోలో చెప్తా. ఎందుకు చాలా ఆడియన్స్ అయితే బాధపడుతున్నారు అనమాట. ఈ మధ్యలో యూట్యూబ్ వదిలేసి వెళ్ళిపోతున్నారు. చాలా కష్టపడుతున్నారు కదా, ఆల్మోస్ట్ డబ్బులు ఖర్చు పెట్టి ఏం చేస్తున్నారంటే యూట్యూబ్ వదిలేసి వెళ్ళిపోతున్నారు. ఇక సో వ్యూస్ రాకుండా ఏమవుతున్నాయంటే యూట్యూబ్ వదిలేసి వెళ్ళిపోతున్నారు. సో దీంట్లో మనం ఖచ్చితంగా ఒక కసి ఉండాలి. కసి ఉంటేనే నేను ఇందులో వ్యూస్ తెచ్చుకుంటాను, ఎలాంటి ట్రిక్ యూజ్ చేస్తే వ్యూస్ వస్తాయని మనకు కసి ఉండాలి. కసి ఉంటేనే మనకు వ్యూస్ వస్తాయి. సో ఆడియన్స్ మీకు ఇందాక చెప్పాను కదా, అవరేజ్ డ్యూరేషన్ అనేది చూసుకుంటే మీకు వ్యూస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇక్కడ మీకు స్క్రీన్ రికార్డ్ అయితే చూపిస్తాను. ఎలా వ్యూస్ తెచ్చుకోవాలా, ఎలాంటి ట్యాగ్స్ పెట్టాలా, ఎలాంటి ట్యాగ్స్ పెడితే మీకు వ్యూస్ వస్తాయి, ఇంప్రెషన్ ఎంతవరకు పంపాలా, సో మొత్తం ఈ వీడియోలో మీకు చూపిస్తా గాయస్. ఈ వీడియో ఎండ్ వరకు చూడండి, కంపల్సరీ మీకు అర్థమవుతుంది. వ్యూస్ ఎలా తెచ్చుకోవాలా, కొత్త క్రియేటర్స్ కంపల్సరీ చూడాల్సిన వీడియో ఇది. కంపల్సరీ మీకు యూజ్ అవుతుంది. కంపల్సరీ వీడియో చూడండి. ఎందుకంటే మీకు ఇక్కడ ట్రిక్ చెప్తానమాట. ఈ ట్రిక్ యూజ్ చేసిన అనుకోండి, కంపల్సరీ మీకు వ్యూస్ అనేది కంపల్సరీ వస్తాయి అన్నమాట. కంపల్సరీ వస్తాయి. ఇక్కడ చూడండి, మీకు స్క్రీన్ కి అయితే ఆన్ చేస్తాను, స్క్రీన్ కి అయితే చూపిస్తాను, లైవ్ ప్రూఫ్ చూపిస్తాయి. ఇక్కడ చూడండి మీరు గాయస్. ఇక్కడ చూడండి, నేను 7 అవర్స్ అవుతుంది వీడియో అప్లోడ్ చేసి. నాకు ఇక్కడ చూడండి 7 అవర్స్ అవుతుంది. 7 అవర్స్ లో నాకు 1K వ్యూస్ అయితే వచ్చేసినాయి. సో నేను ట్రిక్ ఏదైతే యూజ్ చేస్తానో కంపల్సరీ నాకు వ్యూస్ వస్తాయి. ఏదో వీడియో బాగాలేకపోతేనే దానికి వ్యూస్ రావు. సో వీడియో బాగున్న వీడియో ఇది కంపల్సరీ 1K 2K 3K 4K లేదా 10K వ్యూస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. నా సబ్స్క్రైబర్స్ బట్టి వ్యూస్ వస్తాయి అనమాట. నాకు కంపల్సరీ సబ్స్క్రైబర్స్ ఎంత ఉన్నారు చూడండి, 3.318 ఇట్లా ఉన్నారు కదా, 3318 సబ్స్క్రైబర్స్ అయితే కంపల్సరీ నాకు ఉన్నారు. సో దాన్ని బట్టి మనకు వ్యూస్ ఎంత రావాలా, 3000 రావాలా. సో ఎక్కువ వస్తాయి, 10K రావచ్చు లేదా 2K రావచ్చు లేదా తక్కువ. ఇక్కడ చూడండి, కింద చూడండి 5.2 వచ్చినాయి. సో వీడియో బాగాలేకపోతే వ్యూస్ రావన్నమాట. సో నాకు అట్లా అన్నమాట. కంపల్సరీ ఇక్కడ చూడండి 1K వ్యూస్ అయితే వచ్చినాయి. అయితే గైస్ మీరు ఏం చేస్తారంటే ఈ ట్రిక్ యూజ్ చేయండి. నేను ఏదైతే ట్రిక్ చెప్తున్నానో ఆ ట్రిక్ మీకు యూజ్ అవుతుంది, 100కు 100% యూజ్ అవుతుంది. సో ఎవరికైతే వ్యూస్ వస్తలేవో, 5-10 వ్యూస్ వస్తున్నాయి కదా, ఈ ట్రిక్ యూజ్ చేయండి అనమాట. గైస్ ఇక్కడ మీరు కంటెంట్లో వెళ్ళిపోండి. కంటెంట్లో వెళ్ళిపోతే గాయస్ ఇక్కడ మీకు ఏ వీడియోకు ఇంప్రెషన్ లేదా అవరేజ్ డ్యూరేషన్ ఎక్కువ ఉందో దానికి వాళ్ళు హ్యాష్ ట్యాగ్స్ లేదా కీవర్డ్స్ లేదా సో యూట్యూబ్ లో సర్చ్ లో మనకు హ్యాష్ ట్యాగ్స్ ఇస్తారనమాట. హ్యాష్ ట్యాగ్స్ ఇస్తారు కదా, దాన్ని ఇప్పుడు మనం యూజ్ చేసుకుందాం. అది ఎలా అనేది ఇక్కడ చూపిస్తా గాయస్. ఇక్కడ చూడవచ్చు, ఏదైతే వీడియోకి వ్యూస్ వచ్చినాయో దానికి సెలెక్ట్ 2.1K ఒక వ్యూస్ వచ్చినాయి. SEO గురించి ఒక వీడియో చేశాను, దాని గురించి ఒక వీడియో చేశాను కదా. సో దానికి ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేస్తే గాయస్ ఇక్కడ చూడవచ్చు, మనకు ఇక్కడ ర్యాంకింగ్ ఎంత ఉంది చూడండి. ర్యాంకింగ్ అయితే ఫస్ట్ లో ఉంది అండ్ వ్యూస్ అన్ని వచ్చినాయి. 2.1K వ్యూస్ వచ్చినాయి. ఓకే, 2.1K వ్యూస్ వచ్చినాయి కదా, కంపల్సరీ ఇంకా వ్యూస్ వస్తాయి. అండ్ ఇక్కడ ఇంప్రెషన్ క్లిక్ థ్రూ రేట్ ఎంత ఉంది, 9.1% ఉంది చూడండి, అవునా. అండ్ ఇక్కడ అవరేజ్ వ్యూస్ డ్యూరేషన్ ఎంత ఉంది, 2 minutes 21 seconds ఉంది. ఓకే, 2 minutes 21 seconds ఉంది కదా. సో ఆడియన్స్ అంతవరకు అయితే ఖచ్చితంగా చూస్తున్నారు అనమాట. ఓకే, ఇది అన్నమాట. అండ్ మీరు ఏం చేస్తుంటే వీడియో పర్ఫార్మెన్స్ కి ఓకే వేస్తే కాదు ఇక్కడ చూడవచ్చు. వీడియో పర్ఫార్మెన్స్ కి ఓకే వేసిన తర్వాత మీరు ఇక్కడ వ్యూస్ ఎక్కడ నుండి వస్తున్నాయి అది ఒకటి కనిపెట్టండి. మీరు యూట్యూబ్ వదిలేసి వెళ్ళిపోకండి. ఎందుకంటే కష్టపడి వీడియో తీస్తున్నారు కదా, కష్టపడి వీడియో తీస్తూ ఉంటే మీకు ఎక్కడ నుండి వ్యూస్ వస్తున్నాయి. ఒక 10-20 వీడియోస్ అయితే అప్లోడ్ చేసి ఉంటారు కదా, ఆ 10-20 వీడియోస్ లో ఏదైతే ఎక్కువ వచ్చిన వ్యూస్ ఉంటాయి కదా, ఆ ఎక్కువ వచ్చిన వ్యూస్ కి ఎక్కడ నుండి వ్యూస్ వస్తున్నాయి అది కనిపెట్టండి కంపల్సరీ. ఓకే,
కనిపెడితేనే మీకు వ్యూస్ వస్తాయి. ఒకసారి మీరు థింక్ చేయండి. యూట్యూబ్లో ఎలా పడితే అలా వీడియోస్ అప్లోడ్ చేయకండి. మీరు థింక్ చేయండి, థింక్ చేసి వీడియో అప్లోడ్ చేయండి. ఆలోచించండి. మన ఆపోజిట్ క్రియేటర్స్ ఉన్నారు కదా, వాళ్ళకి చూసి నేర్చుకోండి అన్నమాట. వాళ్ళు ఎలా పెడుతున్నారు, వాళ్ళకి ఎలా వ్యూస్ వస్తున్నాయి, మనకెందుకు వ్యూస్ వస్తాయి, మీరు కొద్దిగా థింక్ చేయండి అన్నమాట. సో గైస్, ఇక్కడ మీకు హౌ యువర్స్ ఫండ్ దిస్ వీడియో ఉంది కదా, ఇక్కడ యూట్యూబ్ రికమెండేషన్ నుండి 1.7K వ్యూస్ వచ్చినాయి. ఓదర్ యూట్యూబ్ ఫ్యూచర్ నుంచి అండ్ 130 వ్యూస్ వచ్చినాయి. యూట్యూబ్ సర్చ్ నుంచి 105 వ్యూస్ వచ్చినాయి. అండ్ నోటిఫికేషన్ నుండి 58 వ్యూస్ వచ్చినాయి. అండ్ ఓదర్ నుండి 146 వ్యూస్ వచ్చినాయి. సో మనం ఇక్కడ కనిపెట్టాలా, మనకి ఎక్కువ ఎక్కడ నుండి రావాలా, ఇక్కడ నుండి యూట్యూబ్ సర్చ్ నుండి రావాలా. ఓకే, యూట్యూబ్ సర్చ్ నుండి ఎంత వచ్చినాయి, 105 వచ్చినాయి. సో ఎంత అంటే ఒక 10-20 అన్న వ్యూస్ రావాలా, ఖచ్చితంగా రావాలా యూట్యూబ్ సర్చ్ నుండి. ఓకే, అట్లా వస్తేనే మీకు వీడియో వైరల్ అవుతుంది. అండ్ మీరు ఏం చేస్తారంటే ఇక్కడ రీచ్లో వెళ్ళిపోండి. రీచ్లో వెళ్ళిపోతే గాయస్ ఇక్కడ మీకు ఇంప్రెషన్ ఎంత పంపిండు ఆ వీడియోకి, ఇక 20.1K ఇంప్రెషన్ అయితే పంపిండు. సో ఇట్లా పంపితే కంపల్సరీ మీకు వ్యూస్ వస్తాయి. ఖచ్చితంగా ఇలా ఇంప్రెషన్ పంపాలన్నమాట. మీరు ఖచ్చితంగా ఇంప్రెషన్ పంపే లాగా మీరు వీడియో తీయండి. ఎందుకు చెప్తున్నంటే మళ్ళీ ఇంప్రెషన్ మీకు పంపితేనే మీకు వ్యూస్ వస్తాయి, లేకపోతే వ్యూస్ రావు. అవరేజ్ వ్యూస్ డ్యూరేషన్ అన్నా కదా, ఆడియన్స్ ఎంతవరకు చూస్తున్నారో అది కనిపెట్టండి. కంపల్సరీ మీకు 10 మినిట్స్ వీడియో ఉంది అనుకోండి, అందులో నుంచి 4 మినిట్స్ లేదా 2 మినిట్స్ అన్న చూడాలి కంపల్సరీ. అంతవరకు చూసేలాగా మీరు వీడియో చేయండి. ఓకే, అలా అన్నమాట. అండ్ మీరు ఏం చేస్తున్నట్టు గాయస్ ఇక్కడ ఎక్స్టర్నల్ సైట్స్ అయితే వదిలేయండి. యూట్యూబ్ సర్చ్ టర్మ్స్ కనిపిస్తుంది కదా, ఇది మనకు మెయిన్ ఇంపార్టెంట్ అన్నమాట గాయస్. ఎవరికి తెలియని సీక్రెట్ అన్నమాట. సో ఎవరికైతే తెలియదో ఇక్కడ మీకు చెప్తున్నాను అన్నమాట గాయస్. ఇక్కడ యూట్యూబ్ సర్చ్ టర్మ్స్ కనిపిస్తుంది కదా, దీనికి ఓకే వేసుకోండి గాయస్. ఇక్కడ మనకు ఓకే వేస్తే గాయస్ ఇక్కడ సో ఇక్కడ మనకు చాలా వచ్చినాయి చూడండి. ఎన్ని వచ్చినాయి చూడండి. ఈ మొత్తం కాపీ చేసుకోండి. ఎలా కాపీ చేస్తారు, ఇక్కడ స్క్రీన్ షాట్ తీసుకోండి. ఎగ్జాంపుల్ కోసం మీకు ఇక్కడ చూపిస్తా. ఒక స్క్రీన్ షాట్ తీసుకుంటా గాయస్. ఇక్కడ ఒక స్క్రీన్ షాట్ తీసుకున్నా చూడండి. ఇట్లా చూడండి, ఒక స్క్రీన్ షాట్ తీసుకున్నా చూడండి. ఆ స్క్రీన్ షాట్ నేను ఏం చేస్తాను అంటే మీకు ఎగ్జాంపుల్ కోసం చూపిస్తున్నా. అన్ని మొత్తం తీసుకోను అంటే ఈ వీడియో లెంత్ అవుతాయి అన్నమాట. సో ఇక్కడ నేను శ్రీనివాస్ టెకాఫీషియల్ ఉంది, జనని శివకమిని తెలుగు సాంగ్స్ ఉంది, ఓం నమ గీతాంజలి సాంగ్, అవన్నీ ఉన్నాయి కదా. ఇవి కీవర్డ్స్, హ్యాష్ ట్యాగ్లో యూజ్ చేయొచ్చు, కీవర్డ్స్లో కూడా యూజ్ చేయొచ్చు. ఓకే, అర్థమైంది అనుకుంటా. ట్యాగ్స్లో కూడా యూజ్ చేయొచ్చు అనమాట. ఇప్పుడు చూడండి, మీకు ట్యాగ్స్లో ఎలా యూజ్ చేస్తాను, ఇప్పుడు మీకు కీవర్డ్స్లోనే పెట్టి చూపిస్తా. నేను ఏం చేస్తాను గాయస్, ఇక్కడ బ్యాక్ వస్తా గాయస్. ఇక్కడ మనకి ఏముంది, కాపీ టెక్స్ట్ అనే యాప్ ఉంది కదా, ఆ యాప్కి మీరు ఓకే వేసుకోండి, ఇన్స్టాల్ చేసుకోండి. యాప్ మీరు ప్లే స్టోర్లో వెళ్ళి కూడా ఇన్స్టాల్ చేసుకోవచ్చు. దానికి ఓపెన్ చేస్తే మీకు ఇక్కడ కాపీ టెక్స్ట్ అనే స్క్రీన్ ఉంది కదా, దానికి ఇన్స్టాల్ చేసుకోండి గాయస్. ఎవరికైతే లేదో వాళ్ళు ఇన్స్టాల్ చేసుకోండి అనమాట. అండ్ మీరు ఏం చేస్తారంటే ఇక్కడ న్యూ ఉంది, కిందలో న్యూ ఓకే వేసుకోండి. అండ్ ఇంగ్లీష్ ఓకే వేసుకోండి గాయస్. ఇంగ్లీష్ ఓకే వేసుకుంటే గాయస్ ఇక్కడ సో మనం ఏదైతే స్క్రీన్ షాట్ తీసుకున్నామో దానికి ఓకే వేసుకోండి. ఇక్కడ మీరు ఏం చేస్తారంటే గాయస్ మనం ఇక్కడ ఏదైతే శ్రీనివాస్ టెకాఫీషియల్, జనాని ఇవన్నీ ఉన్నాయి కదా, ఓం నమ శివాయ లైట్ ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవి 1, 2, 3 ఇవన్నీ రావద్దు. మీకు ఇక్కడ చూపిస్తుంది చూడండి. ఇట్లా ఇంత క్రాప్ చేయండి. క్రాప్ చేస్తేనే మీకు ఇవి చూడండి, మీరు క్రాప్ చేయాలి. ఫస్ట్ మీరు క్రాప్ చేస్తే ఇవి అన్ని రావద్దు, ఇక్కడ సైడ్లో అన్ని రావద్దు, అయితేనే కాపీ అవుతుంది అనమాట. అండ్ మీరు ఏం చేస్తారు, ఇప్పుడు మొత్తం నేను కటప్ చేసుకున్నా కదా, క్రాప్ చేసుకున్నా కదా, నేను ఏం చేస్తాను ఇక్కడ ఓకే బటన్ ఉంది కదా, ఓకే వేస్తా గాయస్. ఇక్కడ చూడవచ్చు. అండ్ మీకు గాయస్ యాడ్ అయితే తీసేయండి, యాడ్ వచ్చింది, యాడ్ తీసేయండి. యాడ్ తీసేసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ఇక్కడ కాపీ ఉంది చూడండి, కింద డౌన్లో కాపీ ఉంది చూడండి. ఈ కాపీకి ఓకే వేసుకోండి. సింప్లీ కాపీ చేసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత అండ్ ఇక్కడ నోట్స్లో వెళ్ళిపోండి గాయస్. ఇక్కడ కీప్ నోట్స్లో వచ్చిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ఇక్కడ లాగి పడితే పేస్ట్ చేయండి. అక్కడ ఏదైతే కాపీ చేసుకున్నారో ఇక్కడ పేస్ట్ చేయండి. సింపుల్ ఇట్లా పేస్ట్ చేసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే గాయస్ ఇక్కడ సో ఇక్కడ మనకు ఆల్మోస్ట్ అన్ని ఎక్కువ వచ్చినాయి చూడండి. అవి ఎక్కువ నేను మీకు ఎగ్జాంపుల్ కోసం చూపిస్తాను. అవి ఎక్కువ అంటే స్క్రీన్ షాట్ తీసుకోలేదు, నేను ఒకటే స్క్రీన్ షాట్ తీసుకొని ఇక్కడ కాపీ చేశాను చూడండి. సో మీరు ఏం చేస్తారంటే గాయస్ ఇక్కడ చదవండి, ఇక్కడ కామ ఇచ్చేయండి. ఇక్కడ కామ ఇస్తారు, ఇట్లా కామ వేయండి. ఇది ఒక కామ ఇచ్చిర్రా, దీనికి ఒక కామ వేయండి. సో దీనికి ఒక కామ వేయండి. సో దీనికి ఒక కామ వేయండి. అన్నిటికి కామ వేయండి అనమాట. సో ఇట్లా ఇచ్చిన తర్వాత మీరు ఏం చేస్తారంటే గాయస్ ఇక్కడ మొత్తం లాగి పడితే ఇక్కడ సెలెక్ట్ ఆల్ చేసేయండి. ఇక్కడ కాపీ చేసేయండి. సింపుల్ కాపీ చేసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ఇప్పుడు ఇక్కడనే ఉంది మెయిన్ ఇంపార్టెంట్ అన్నమాట, ఎవరికి తెలియని సీక్రెట్ అన్నమాట. ఇక్కడ మీరు ఏం చేస్తారంటే క్రోమ్లో వెళ్ళిపోండి. సో గాయస్ క్రోమ్లో వచ్చిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ytstudio.com లాగిన్కి ఓకే వేసుకోండి. అండ్ ఇక్కడ లాగిన్కి ఓకే వేసుకోండి. ఇక్కడ మనకు ఛానల్ డాష్ బోర్డ్ అయితే ఇలా ఉంది. మీరు ఏం చేస్తారంటే ఇక్కడ జూమ్ ఇన్ చేసి చూపిస్తాను. ఇక్కడ చూడండి. సో మీకు జూమ్ ఇన్ చేసి చూస్తే గాయస్ ఇక్కడ చూడవచ్చు. సో మేము ఇప్పుడు ఏం చేద్దామంటే గాయస్ ఇక్కడ ఐకాన్, సెట్టింగ్ ఐకాన్ కనిపిస్తుంది డౌన్లో. ఇక్కడ సెట్టింగ్ ఐకాన్ ఉంది చూడండి. ఇక్కడ సెట్టింగ్ ఐకాన్ ఉంది చూడండి. ఆ సెట్టింగ్ ఐకాన్కి ఓకే వేసుకోండి. సింప్లీ ఆ సెట్టింగ్ ఐకాన్ ఓకే వేసుకుంటే గాయస్ ఇక్కడ మనకు సబ్స్క్రైబర్స్ పెరుగుతారు, వ్యూస్ వస్తాయి, ఆల్మోస్ట్ అన్ని వస్తాయి. ఈ కీవర్డ్స్ అనేది ఒరిజినల్గా వస్తాయి అన్నమాట. ఈ కీవర్డ్స్ అనేది ఒరిజినల్ పెడుతున్నాం కదా, మనకు వ్యూస్ అనేది ఖచ్చితంగా వస్తాయి.
సో ఇప్పుడు చూడండి మీకు ఏం చేసి చూస్తాను చూడండి. ఈ ఛానల్లో వెళ్ళిపోండి. ఈ ఛానల్లో వచ్చిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ఇక్కడ మనకు కీవర్డ్స్ ఉన్నాయి గాయస్. ఇక్కడ చూడవచ్చు కీవర్డ్స్ ఉన్నాయి కదా. మీరు ఏం చేస్తారంటే గాయస్ ఇక్కడ మీరు ఇవన్నీ తీసేయండి. ఇప్పుడు మీకు ఆల్మోస్ట్ మీరు అన్ని సంబంధించిన కొన్ని పెట్టుకున్నారు. లేదంటే మీరు కాపీ చేసుకోండి. లేదా కాపీ చేసుకున్న తర్వాత మీరు ఏం చేస్తారంటే ఒక నోట్లో రైట్ చేసుకోండి. ఇవి ఫస్ట్ ఉన్నాయని చేస్తారంటే ఒక నోట్లో రైట్ చేసుకోండి. తర్వాత మీరు ఏం చేస్తారంటే ఇన్ని తీసేయండి. నాకు వ్యూస్ వస్తాయి గాయస్, నాకు వ్యూస్ వస్తున్నాయి కాబట్టి నేను తీయను. మీకు ఎగ్జాంపుల్ కోసం చెప్తున్నాను అనమాట. నేను తీయను కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఇప్పుడు కాపీ చేసుకున్నారు కదా, ఆ కాపీ చేసుకున్నది మీరు ఏం చేస్తారంటే ఇక్కడ పేస్ట్ చేయండి. సింప్లీ పేస్ట్ చేసిన వెంటనే మీకు ఇక్కడ సేవ్ చేయండి గాయస్. ఇక్కడ సేవ్ చేసిన వెంటనే మీకు ఎలా వ్యూస్ వస్తాయో ఖచ్చితంగా చూడండి. ఇది ట్రై చేసి చూడండి. ఇప్పుడు మీకు ఇవి తీసే అంటున్నా కదా, ఇప్పుడు ఫస్ట్ ఏదైతే పెట్టుకున్నారో అవి తీసే అంటున్నా కదా, తీసేయండి. ఎందుకు తీసేయమంటున్నా అంటే అదొక నోట్లో రైట్ చేసుకోండి. నోట్లో రైట్ చేసుకున్న తర్వాత ఇది ఇప్పుడు ఏదైతే పేస్ట్ చేస్తున్నారో అవి 1 డే ఉంచండి, 24 అవర్స్ ఉంచండి. 24 అవర్స్ తర్వాత అవి తీసేయండి. ఓకే, వ్యూస్ ఎలా వస్తున్నాయో చూసుకోండి. అవి 24 అవర్స్ తర్వాత తీసేసి మళ్ళీ మీరు ఏం చేస్తారంటే ఇప్పుడు ఏదైతే నోట్లో రైట్ చేసుకున్నారో ఈ పాత అన్నమాట అవి మళ్ళీ సేమ్ ఇక్కడ పేస్ట్ చేయండి, అంటే ఫిల్అప్ చేయండి అనమాట. మళ్ళీ ఫిల్అప్ చేసేసి ఇక్కడ సేవ్ చేయండి. సేమ్ ఇలా 1 డే బై 1 డే మీరు ఏదైతే వీడియోకి వ్యూస్ ఎక్కువ వస్తున్నాయో అక్కడ కాపీ చేసుకోండి, ఇక్కడ పేస్ట్ చేయండి. సింపుల్లీ ఇదే అన్నమాట. వ్యూస్ అండ్ సబ్స్క్రైబర్స్ ఈజీ పెరుగుతారు. కంపల్సరీ ఇలా మీరు చేయండి, ఖచ్చితంగా వ్యూస్ అండ్ సబ్స్క్రైబ్ పెరుగుతారు. ఎవరికైతే 5-10 వ్యూస్ వస్తున్నాయో కంపల్సరీ మీరు ఇలా చేయండి, కంపల్సరీ మీకు వ్యూస్ పెడతాయి. గాయస్ ఇదే ట్రిక్ ఎవరు చెప్పరు, కంపల్సరీ మీకు చెప్తున్నాను అన్నమాట. కంపల్సరీ మీకు వ్యూస్ వస్తాయి. అర్థమవుతుంది అనుకుంటున్నారు కంపల్సరీ గాయస్. ఇలా మీరు చేయండి, కంపల్సరీ మీకు వ్యూస్ వస్తాయి. ఇలా ఎవరు చెప్పరు అన్నమాట. ఇంతవరకు మన వీడియో చూసి ఉంటే చిన్న లైక్ ఇచ్చిపోండి ప్రేమతో, అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీ పైన డిఫెండ్ అయి ఉంది సబ్స్క్రైబ్ చేసుకోవడం, లైక్ చేయడం గాయస్. ఎందుకంటే ఎవరు లైక్ ఇస్తలేరు అన్నమాట. కంపల్సరీ లైక్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. కీప్ వాచింగ్.